హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే వచ్చేసింది సండే. బయట టెంపరేచర్ మాత్రం 2 degrees ఉంది. పొద్దున్న నిద్ర లేవగానే చలి గడగడ వణుకు. బయటికి వెళ్ళాలంటే కారు గీకి క్లీన్ చేసి ఇవాళ మేము షటిల్ ఆడడానికి వచ్చాం. సండే కదా, 2 hours చెప్పాను కదా. ఒక్కసారి చూసుకున్నా కదా, మా వాళ్ళు వీరగా తీసేస్తున్నారు. చూసారు కదా, దిగ్గు. సో ఎవ్రీ సండే ఎక్సర్సైజ్ మాత్రం మర్చిపోవద్దండి. మీరు షటిల్ ఆడతారా, వాకింగ్ చేస్తారా, లేకపోతే ఏదో ఒక్కసారి. ఎందుకంటే మనం ఉంటున్నటువంటి ఈ ప్రస్తుతం ఈ వరల్డ్లో ఒక పక్క పొల్యూషన్, ఇంకొక పక్క వర్క్ టాక్సిక్ కల్చరు, దానికి తోడు పొద్దున్నే టైం దొరకకపోయినా లేచి ఆఫీస్కి పోవాలి. ఇప్పుడు ఈ మధ్యన ఆఫీస్ కూడా స్టార్ట్ అవుతుంది అందరికీ. కాబట్టి ఏంటంటే ఏదో కొంత రిలీఫ్ కోసం సండే రోజు డెఫినెట్గా మీరు ఎక్సర్సైజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీలైతే బ్యాడ్మింటన్ ఆడండి, లేకపోతే వాకింగ్ చేయండి. కనీసం ఒక 10 kilometers వాకింగ్ చేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోండి. సాటర్డే సండే మాత్రం మీరు ఈ ఒక్క 2 రోజులైనా అట్లీస్ట్ పర్ఫెక్ట్గా రూల్స్ ప్రకారం టైంకి తిన్నామా, ఎక్సర్సైజ్ చేసామా, టైంకి పండుకున్నామా. మిగిలిన 5 రోజులు అలా మంచిగా ఉండాలి, 5 రోజులు కూడా. కానీ కుదరకపోయినా ఈ 2 రోజులు మాత్రం డెఫినెట్గా పాటించండి. ఎవరు పాటిస్తున్నారో, సండే రోజు పర్ఫెక్ట్గా ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళు, కింద కామెంట్లలో మాత్రం మెన్షన్ చేయండి. ఒక్కసారి చూడండి ఎంత కష్టపడుతున్నారో అందరూ. కష్టం కాదు, అది అవసరం. ఏం చేస్తాం, తప్పదు. మీరు కూడా చేయండి. ఓకే, బాయ్.